చేసి అన్నారు. ఈ తర్వాత చెప్తున్నారు నాయన మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచవింశోధ్యాయ హరయే నమః హరయే నమః హరయే నమః. నాయన ఇక్కడ చెప్తున్నారు పరమాత్మ కపిలనారాయణ స్వామిని అమ్మ మానవి అని చెప్పి దేవహూతి తల్లిని సంబోధన చేస్తూ నీకు తత్వముల లక్షణం అంటే చెప్తున్నాను. తత్వములంటే ఏమిటో ఆ తత్వముల యొక్క స్వరూపాన్ని అంటే ప్రాపంచికమైనటువంటి వస్తుజాతం తెలుసుకొని దాని ఉత్పత్తిని తెలుసుకుని దానివల్ల కలిగేటటువంటి ఏ అనర్థ పరంపర ఉన్నదో ఏ రకమైనటువంటి ఆభాస సుఖం ఉన్నదో అది తెలుసుకొని దాని నుంచి విరక్తి పొందగలందులకై అది తెలుసుకుంటే కదా దాన్ని విడిచిపెట్టే విధానం. ప్రపంచం తెలుసుకోవాలయ్యా అన్నాడు. ఎందుకు తెలుసుకోవాలి అన్నాడు? అసారతా బుద్ధి చేత. అథాతో ధర్మ జిజ్ఞాస అథాత అధర్మ జిజ్ఞాస. అధర్మం కూడా తెలుసుకోవాలయ్యా, ధర్మం కూడా తెలుసుకుంటే సరిపోలేదు అన్నాడు. అధర్మం ఎందుకండి అన్నాడు? త్యాగాయ. ధర్మం ఎందుకండి? ఉపాధేయాయ. అది స్వీకరించడం కోసం దాన్ని విడిచిపెట్టడం కోసం తెలుసుకోవాలి. అందుకోసమని జ్ఞానం నిశ్రేయసార్థాయ పురుషస్య ఆత్మదర్శనం. అది పరమాత్మ యొక్క స్వరూపం తెలుసుకొని నిశ్రేయసము దానికంటే గొప్ప శ్రేయస్సు లేదు, మోక్షాన్ని పొందవచ్చు. అందుచేత ఈ తత్వదర్శనం కనుక చేసినట్లయితే హృదయం యొక్క గ్రంథి అందులో ఉన్నటువంటి మూడులే ప్రతిబంధకం ఉన్నవో అవన్నీ నశించిపోతావి అని చెప్పి అన్నిటికంటే కూడాను అనాది స్వరూపుడైన ఆ పరమాత్మ నిర్గుణమైనటువంటి పరతత్వము ప్రకృతి కంటే కూడా గొప్ప. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ ప్రకృతి ప్రధానంగా సాంఖ్య దర్శనంలో ఉంటుంది. అగ్ని స్వరూపుడైన కపిలుని యొక్క సిద్ధాంతంలో ఇక్కడ ప్రకృతే పరహ పురుష అని అక్కడ ప్రకృతి కర్తృ పురుషస్తు నిర్లేప అంటారన్నమాట. మామూలు సాంఖ్య దర్శనాల్లో షడ్దర్శనాల్లో ఉన్న సాంఖ్య దర్శనంలో పురుషుడు అప్రధానంగా ఉంటారు. కానీ ఇక్కడ ప్రకృతే పరహ పురుష అని చెప్పి ఈ ప్రత్యగ్ధామ స్వరూపుడు స్వయం జ్యోతి స్వభావుడు ఆ పరమాత్మ, అలాంటి పరమాత్మ ప్రకృతి యందు ప్రవేశించి ఎదురుచ్ఛైవ ఉపగతాం అభ్యపద్యత లీలయ స్వేచ్ఛగా ఆయన కాస్త ఏం చేస్తారు? విచిత్రమైనటువంటి గుణములు సత్వరజస్తమో గుణము తమో గుణములు మూడు ఉన్నవిట. చూడండి, ఈ మూడు సామ్యావస్థ ఉంటే పరమాత్మ స్వరూపాన్ని పొందినట్టు. ఇందులో ఒకటి హెచ్చయ్యి ఒకటి తగ్గిందనుకోండి, అప్పుడు ఏమిటవుతుంది ఏనన్నాడు అంటే ఏ సత్వగుణ ప్రధానంగా ఉందనుకోండి, అత్యంత శాంతవంతుడైనటువంటి ఒక మహావ్యక్తి ఉంటాడు. అతనిలో త్రిగుణాత్మకత్వం లేదన్నారు, ఉంది త్రిగుణాత్మకత్వం ఉంది. కానీ రెండు మాత్రము నిలీనావస్థలో ఉన్నవి, అంటే తగ్గిపోయి ఉంటాయి. రజోగుణం ఉండదు, తమో గుణం ఉండదు, సత్వగుణ ప్రధానంగా ఉంటాడు అనుకోండి. ఆ ప్రకృతి ఎలాంటిది అన్నాడు? సత్వ ప్రకృతి అంటారు. అదే రజోగుణ ప్రధానంగా ఉంటే అప్పుడు ఏమవుతుంది? సత్వగుణం ఉంటుంది, తమో గుణం ఉంటుంది, నిలీనావస్థ. తమో గుణం ప్రధానంగా ఉంటుంది రాక్షసాదులకు, అప్పుడేమంటున్నాడు? అది తమో గుణ ప్రధానమే. ఆ రకంగానే ఎప్పుడైతే సామ్యావస్థాపన్నమైనట్లయితే అది అమ్మవారి యొక్క స్వరూపము, అది చిచ్చక్తి స్వరూపము అని అంటారన్నమాట. అందుచేత ఈ గుణముల చేత విచిత్రమైనటువంటి రూపాన్ని పరమాత్మ ఈ రకంగా చేస్తూ ఉంటారు. అందుచేత ఆ పరమాత్మ యొక్క అభిధ్యానం చేత ఆ కర్తృత్వము అనేటువంటి ప్రకృతే అపమాన్ అనమాట. ఆ రకంగా ప్రకృతి కర్తృత్వం ఎలాగే అంటే దాన్ని ధ్యానం చేయడం చేత వస్తుంది. మాయా అని అంటారు. ప్రకృతి రజస్తమో గుణములకు మూలభూతమైనటువంటి మాయా స్వరూపాన్ని ప్రకృతి అంటారు. అది దాని చేత పొందబడినటువంటి బద్ధుడైనటువంటి వాడికి సంస్కృతి సంసార బంధం వస్తుంది, పారతంత్ర్యం ఏర్పడుతుంది. అందుచేత ఆ పరమాత్మను ఆశ్రయించినటువంటి వాడికి, ప్రకృతి కంటే ఉత్కృష్టమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఆశ్రయించినటువంటి వానికి అప్పుడు ఏముంది? ప్రకృతే పురుషస్యాపి. అప్పుడు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత మాయా సంబంధం ఉండదు అని అనేసరికి దేవహూతి అడుగుతున్నది ఆ మహాతల్లి, ఆయన అసలు ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడంటే ఏమిటి, వాడి యొక్క లక్షణం చెప్పవలసింది అని. వీడి కారణత్వం అనేటువంటి ఏ రకంగా వస్తుంది అంటే అప్పుడు భగవంతుడు చెప్తున్నాడు, అమ్మా త్రిగుణాత్మకమైనటువంటి అవ్యక్తమైన సతసాత్మకమైనటువంటి ఉండి ఉండనట్టుగా ఉంటుంది ఆ సత్యాత్మకమైనటువంటి స్వరూపం. ప్రధానం ప్రకృతిం ప్రాహో అవిశేషం విశేషవతు. అది ఎలాంటిది అన్నాడు? అవిశేషమైనటువంటి నీ విశేషం ఉన్నట్టుగా కనిపిస్తుంది. అది ఏమిటి అంటే పంచభూతములు ఉన్నవిట, పంచమహాభూతములు. ఆ పంచభూతముల్లో ఉండే గుణములు తన్మాత్రలు. అంటే ఏమిటి? ఈ భూమిని తెలుసుకోవాలంటే తెలుసుకోవడానికి తగిన సాధనం ఏమిటన్నాడు? భూమిలో గంధం అనే గుణం ఉంది, గంధగుణం చేతి ఇది భూమి అని తెలుసుకోవచ్చు. దీంట్లో ఏముంది? రసగుణం ఉంది, దీని చేత ఇది జలమని తెలుసుకోవచ్చు. ఇందులో రూపం ఉంది, ఈ గుణం చేత దీని తేజస్సు అని తెలుసుకోవచ్చు. మీయంతే ఇది మాత్రాహ తెలుసుకునేవి పంచతన్మాత్రలు, పంచభూతంలో ఉండేటటువంటి ఆ గుణములను బట్టి తెలుసుకునేది కాబట్టి దాన్ని పంచతన్మాత్రలు అంటారు. ఆ పంచతన్మాత్రలు తర్వాత పంచభూతములు, మనోబుద్ధి చిత్తాహంకారములు. అంటే అంతఃకరణ అంటే ఒకటే ఒకటి. ఆ మనస్సులకు ఒక అవస్థాభేదం చేత ఆ పేర్లు వస్తావన్నమాట. ఈ రెండింటిని ఏమంటారు అన్నాడు? చేతులు ఉన్నారు, ఇలా కలిస్తే ఏమిటి? నమస్కారం ఉన్నారు, ఇలా అంటే ఏమిటైనా ముద్ర అన్నారు, ఇలా పడితే ఏమిటో దోషులు అంటారు. అంటే ఒకే ఒక అవయవ స్వరూపమునకు ఆ యొక్క సన్నివేశ విధానం చేత వేరు వేరు పేర్లు ఉన్నట్టుగా ఒకే ఒక అంతఃకరణకు మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అన్నది సంకల్ప వికల్పాత్మకమైంది మనస్సు అని, నిశ్చయాత్మకమైంది బుద్ధి అని, సంశయాత్మకమైంది చిత్తము అని, అది అభిమానాత్మకమైంది అహంకారం అని ఈ రకంగా చెప్తారు. అందుచేత ఇలాంటివన్నీ కూడాను చెప్తూ తర్వాత
కర్మేంద్రియ పంచకము, జ్ఞానేంద్రియ పంచకము అంటారు. అందుచేత ఇవన్నీ కూడాను కలిపితే అమ్మా మొత్తం ఎన్ని అవుతాయి అంటే 24 అయినవి అని. అంటే పంచభూతములు, పంచ తన్మాత్రలు, జ్ఞానేంద్రియ పంచకము, కర్మేంద్రియ పంచకము, మనోబుద్ధి చిత్తాహంకారములు మొత్తం 24. ఈ 24ను కూడాను సాంఖ్య దర్శనంలో సాంఖ్యతత్వం చెప్పేటప్పుడు ఆ రకమైనటువంటి 24 తత్వాలు చెప్తారు. వీటికంటే 25వ ఉంది కదా అన్నారు. ఏమిటంటే కాలము అన్నారు. అది పరమాత్మ స్వరూపము అన్నారు. కాల పంచవింశక అని దీని తాలూకు స్వరూపము. దీని చేతనే ఈ ప్రపంచమంతా నిండి ఉంది. ఆ ప్రకృతి వల్ల గుణస్వరూపాన్ని ఆ ఉల్బణ అనుల్బణ స్థితులని కూడాను ఏర్పడతవి. అందుచేత ఎప్పుడైతే ఆ ప్రకృతి పురుషుని యొక్క స్వరూపం చేత అది కదల్చబడింది. వస్తుత ప్రకృతికి కర్తృత్వం ఉంటారు కానీ పురుష సహవాసం చేతనే, పురుషుని యొక్క సంబంధం చేతనే అది క్షోభణం పొందుతుంది. అంటే ఆ మాయ అనేటువంటిది కదులుతుంది. వాస్తవంగా వేదాంతంలోకి వస్తే మాయ జడము అంటుంటారు. జడము దేనివల్ల ఈ ప్రవర్తిస్తుంది అన్నారు. పరమాత్మ యొక్క చైతన్య సంపర్కం చేత ప్రవర్తిస్తుంది అని. దానికి ఉదాహరణ ఏమిటయ్యా అన్నారు. సూర్యకాంతమణికి సామాన్యంగా ఏ రకమైనటువంటి కార్యకారిత్వం ఉండదు. అంటే అది జడము. సూర్యకిరణములనే ఒక చైతన్య సంబంధం కలిగినప్పుడు ఆ సూర్యకిరణంలోంచి నిప్పురవ్వలు వస్తాయన్నమాట. సూర్య కిరణ ఉపారూఢములైనప్పుడు అది నిప్పులు కక్కుతుందన్నమాట. అలాగే మాయ స్వతహాగా జడము, ప్రకృతి స్వరూపం అనేటువంటి సాధారణము. కానీ స్వతంత్రమైనది ఏదయ్యా అంటే దానికంటే ప్రకృతే పరః పురుష. ప్రకృతి కంటే పరమైన గొప్పదైనటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపము పురుషరూపేణ కాలరూపేణ యో బహి సమన్వయేత్యేష సంఖ్య తత్వానాం భగవాన్ ఆత్మమాయ అని ఆ రకమైన పరమాత్మ యొక్క స్వరూపము, అందులో నుంచి ఏ రకమైనటువంటి స్వరూపము తయారవుతుంది. భూమి, జలము, తేజస్సు, ఆకాశము, వాయువు ఇవన్నీ కూడాను తయారై క్రమంగా మహదాత్మకమైనటువంటి సృష్టి అంతా కూడా ఏర్పడుతుంది అని చెప్పి మహత్తత్వాద్ వికుర్వాణాత్, ఇందులో ఆవిర్భావ ప్రక్రియ, ప్రవిలాపన ప్రక్రియ అని వేదాంత సిద్ధాంతంలో ఇదంతా దానికి సంబంధించిన ప్రక్రియ ఉంటుంది. అంటే దేని నుంచి ఏది పుట్టింది అని చెప్పి ఆకాశాద్వాయు వాయురగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ అని వరుసగా దేని నుంచి ఏది పుట్టిందో చెప్తారన్నమాట. ఇది ఆవిర్భావ ప్రక్రియ. ప్రవిలాపన ప్రక్రియ ఉంటాయన్నాడు. భూమిని తీసుకెళ్లి జలంలో లయం చేయి, జలాన్ని తీసుకొని వెళ్ళి తేజస్సును తీసుకెళ్లి వాయువులో, వాయువుని తీసుకెళ్లి ఆకాశం, అది కాస్త మహత్తత్వం ఆ పరమాత్మలో లయం చేయండి. ఇది చివరికి అనమాట. అంటే మన స్వరూపంలో నుంచి ఏ రకంగా ఆవిర్భవించిందో ఈ ప్రపంచము, ఆ ప్రపంచాన్ని మళ్ళా మన స్వరూపంలోకి ఏ రకంగా లయం చేసుకుని ఆత్మస్వరూపాన్ని పొందాలో అదంతా తయారైందనమాట. అది ఏమిటంటే ఇంతకుముందు కీట దృష్టాంతం అనమాట. అంటే సాలెపురుగు చొంగలో నుంచి ఏ రకంగా తయారు చేస్తే అది మళ్ళా తనలోకి ఎలా కలుపుకుందో ఇదే ప్రవిలాపన ప్రక్రియ అన్నాడు. అంటే అవ్యతిరేక స్థితి చర్త. అంటే దీనికంటే ఇది వేరు కాదు అని. భూమిని నీళ్లలో ఏర్పాటు చేస్తే భూమి నీళ్ల కంటే వేరు లేదు అని తెలిసిపోతుంది. ఆ నీళ్ళని కాస్త తేజస్సులో చేస్తే ఈ భూమి నీరు తేజస్సు కంటే వేరు కాదు అని తెలుస్తుంది. ఇలా అంతా ఒక దాంట్లో లయం చేసుకుంటే చివరికి ఆత్మస్వరూపం కంటే అనాత్మ అయినటువంటి వస్తువు లేనే లేదు అంటారు. వేదాంత సిద్ధాంతంలో 2 రకములైనటువంటి ప్రక్రియలు, పరిశోధన ప్రక్రియ, బాధ ప్రక్రియ అంటుంటారన్నమాట. అనాత్మ వస్తువు వేరే లేదని తెలుసుకోవడం అనేటువంటిది ఒక ప్రక్రియా విధానం. అందుచేత ఆధత్త వీర్యం తర్వాత చెప్తున్న ఇదంతా కూడా అహంకార విముఢుడైనటువంటి వాడికి, ఆ ప్రకృతిని పొందినటువంటి వాడికి ఈ విషయం తెలియదు. అందుచేత ఈ రకంగా ఉంటుంది అని దైవాత్ క్షుభిత ధర్మిణ్యాం స్వస్యాం యోనో పురఃమన్ ఆధత్త వీర్యం సాసూత మహత్తత్వం అని ఆ ప్రక్రియ ఏ రకంగా అయిందో మహత్తత్వము, దాని యొక్క వికారము, దానివల్ల కలిగేటువంటి పరిణామము, క్రియాశక్తి, అహంకారము ఇవన్నీ కూడాను ఏర్పడుతవి. వైకారికమైనటువంటి తేజస్సు అనేటువంటిది ఏదైతే ఉందో అది తామసం అనేటువంటిది ఉంటుంది. మనస్సు అనేటువంటిది, ఇంద్రియములు, భూతములు, ఈ మహత్తత్వం ఇవన్నీ కూడాను సహస్ర శిరసం సాక్షాత్ యమనంతం ప్రజక్షతే సంకర్షణాక్షం పురుషం భూతేంద్రియ మనోమయం. నాయన ఇదంతా ఏమిటయ్యా అన్నాడు. ఈ పరమాత్మ యొక్క సంకర్షణామకమైనటువంటి సహస్ర శిరస్సు కలిగినటువంటి అనంతదేవుడున్నాడో ఆ అనంతదేవ స్వరూపంగానే ఈ ఇంద్రియములు, మనస్సు, అహంకారము ఇవన్నీ కూడా ఏమిటయ్యా అన్నాడు. ఆ మహానుభావుని యొక్క స్వరూపంగా చెప్తుంటారు. ఈ అహంకారము దేవతారూపం చేత కర్తృత్వము, ఇంద్రియ రూపం చేత కరణత్వము, పంచభూత మహారూపం చేత అది కార్యత్వము, ఇలా ఒక్కొక్క స్వరూపాన్ని పొందుతూ ఉంటుందన్నమాట అని చెప్పి ఇలా అన్నీ కూడా భూతముగా అంటే జలము కానీ, తేజస్సు కానీ, పృథివీ కానీ ఒక్కొక్క దానికి కార్యత్వము, కరణత్వము, కర్తృత్వము అనేటువంటి 3 రూపములు కూడా ఉంటుంటవి అని చెప్పి బుద్ధేర్ లక్షణం పృథకు అని మనసంతా కూడా చెప్పారు.
ఏతదు అని చెప్పి ఈ స్పర్శ దాంట్లో పంచభూతాలని చెప్పి పంచభూతాల్లో ఉండేటువంటి రూప రస గంధ స్పర్శ శబ్దములు ఏవైతే ఉన్నావో వాటి యొక్క స్వరూపము అవి తన్మాత్రలు ఉంటారు, అవి ఏ రకంగా ఉంటాయి, దాని స్వరూపం ఏ రకంగా ఆవిర్భవించింది అని చెప్పి వాటి యొక్క లక్ష్యం ఏమిటి, ఆ గుణలక్షణం ఏమిటి, ఆ భూతము తాలూకు అంటే వృద్ధి ఉందనుకోండి దాన్ని ఏ రకంగా గుర్తించవాలి, దానిలో ఉండే ప్రధాన లక్షణాలు ఏవి ఇవన్నీ కూడా చెప్తున్నారు. జ్యోతనం పచనం పానం అదం హిమమర్దనం ఇది తేజస్సు యొక్క గుణాలు చెప్తున్నారు అనమాట. అది ప్రకాశింపజేస్తుంది. లోపల అన్నం ఉందనుకోండి అది కొద్దిగా జీర్ణం అవ్వాలంటే ఉండాలి, జఠరాగ్ని ఉండాలన్నమాట. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినా దేహమాశ్రిత అని లోపల ఆ అగ్ని ఉంటే కదా పచనం అయ్యేది. అందుచేత అదొకటి. మామూలుగా భౌతికంగా వ్యవహారం చూస్తే బయట అన్నం వండటం, పానం అదనం ఇవన్నీ కూడాను తేజసో వృత్తయ తేజస్సునకు వృత్తి. ఈ రకంగా భూమికి మృదుత్వం కఠినత్వం శైత్యం ఉష్ణత్వం భూమికి ఉండేటువంటి లక్షణములు. ఇది పార్థివము అంటే ఇది భూమి సంబంధమైన వస్తువు అని తెలుసుకోవాలంటే ఏమిటి అంటే దీంట్లో మృదుత్వం ఉంటుంది, కఠినత్వం ఉంటుంది, శైత్యం ఉంటుంది, ఉష్ణత్వం ఉంటుంది. ఇవన్నీ స్పర్శ ఇవన్నీ కూడాను వాయు తాలూకు లక్షణాలు కొన్ని, ఆ స్పర్శ గుణములు కొన్ని కాస్త భూమి యొక్క ధర్మములు అని ఈ రకంగా వరుసగా చెప్పారు. చెప్పిన తర్వాత దాని యొక్క లయ ప్రక్రియ కూడాను చెప్పిన సర్వసత్వ గుణోద్భేద పృథ్వీ వృత్తి లక్షణం నభోగుణ విశేషోర్థ ఎస్యత శ్రోత్రముచ్యతే. ఆయన ఈ శబ్దం తాలూకు గంధం తాలూకు స్వరూపం ఏమిటయ్యానుడు. ఘ్రాణేంద్రియం చేత గ్రహింపబడే దాన్ని గంధమని, శ్రోత్రేంద్రియం చేత గ్రహింపబడే దాన్ని శబ్దమని, చక్షురేంద్రియం చేత గ్రహింపబడేది ఆ రకంగా రూపమని అలాగే స్పర్శగ్రాహకము స్పర్శను గ్రహించేటువంటి దాన్ని త్వగింద్రియం అని చెప్తూ ఈ రకంగా ఆయా గుణములను గ్రహించేటువంటి కరణములు ఇవన్నింటినీ కూడాను చెప్పుకుంటారు. తర్వాత ఏతాన్య సంహత్య మహదాది అని సప్తవే కాలకర్మ గుణోపేత జగదాది రూపావిశతు. ఆయన ఈ మహత్తత్వము అహంకారము పంచభూతములు ఇవన్నీ కూడాను పరస్పరం కూడాను కలవకుండగా వేరువేరుగా ఉండడం చేత ఆదికారణభూతుడైన శ్రీమన్నారాయణమూర్తి కాలస్వరూపుడై ఉండి వీటన్నింటినీ కూడాను నియమిస్తూ ఉంటారు నాయన అని పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలియజేస్తున్నారు. ఈ రకంగా యస్మాత్ ఉదతిష్ఠతసో విరాట్ ఈ రకమైనటువంటి తతస్థేన అనువిద్ధేభ్య యుక్తేభ్య అండమచేతనం పంచవింశతి తత్వాత్మకమైనటువంటి ఏ దివ్యమైనటువంటి స్వరూపముందో ఇది ఒక బ్రహ్మాండము. ఈ బ్రహ్మాండం అనేటువంటిది అచేతనమై ఉంటే అది ఉత్థితం పురుష యస్మాత్ ఉదతసో స్వరాట్ ఆ స్వరూపంలో నుంచి పరమాత్మ యొక్క అభివ్యక్తి అనేటువంటిది కలుగుతుంది అని చెప్పారు. తర్వాత అక్కడి నుంచి మళ్ళా పరమాత్మ యొక్క ఆవిర్భావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఆయన ఎలా నిరభిజ్యత అస్య ప్రథమం ముఖం వాణి పరమాత్మ ఆ పంచవింశతి తత్వాత్మకమైన స్వరూపంలో నుంచి ఎలా ఆవిర్భవించారయ్యా అన్నారు. మొట్టమొదటి ముఖస్వరూపము, దానిలో నుంచి వాక్కు వచ్చింది, ఆ వాక్కులో నుంచి వాణ్యా వహ్ని, దానిలో నుంచి అగ్ని వచ్చింది, తర్వాత నాసిక, తర్వాత ప్రాణము ఘ్రాణము, ఇలా వరుసగా అన్ని శరీర అవయముల యొక్క స్వరూపం ఏ రకంగా ఏర్పడిందో అంటే ఈ ఉత్పత్తి ప్రక్రియ ప్రవిలాపన ప్రక్రియ అంటే సమాప్తి అయ్యేటువంటిది విధానం అంతా కూడా ఉపదేశం చేశారు. అందుచేత దేని నుంచి ఏది వస్తుంది, ఏ గుణములు ఏ లక్షణము గుదం అనేటువంటిది మృత్యుహో అపానేన నోదది సత్తదా విరాట్ హస్తా వింద్ర బలేనైవ అని ఒక్కొక్క శరీర అవయములు కరణములన్నింటినీ కూడా చెప్తూ వచ్చారు. అందుచేత ఈ రకంగా రుద్ర అభిమత్యా హృదయం నోతిష్టదా విరాట్ అన్నీ కూడాను విరాట్ స్వరూపంలో నుంచే అది అభివ్యక్తములైనవి అనే విషయాన్ని ప్రధానంగా ఇక్కడ చెప్పారు. చిత్తేన హృదయం చైత్య క్షేత్రజ్ఞ ప్రావిశత్ యదా అని అంటే చిత్తం అంటే మనస్సు, దీనికి అధిష్టాత ఎవరయ్యా క్షేత్రజ్ఞుడైనటువంటి వాడు ఆ పరమాత్మ ఆయన హృదయంలో ప్రవేశించాడు. అప్పుడు విరాట్ పురుషుడు ఆ సమయంలో ఆయన ఏం చేశారు అంటే జలంలో నుంచి ఉదతిష్ఠతో ఆయన లేచి నించున్నారు. ఈ రకంగా లోకంలో ప్రాణములు ఇంద్రియములు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఈ క్షేత్రజ్ఞుడైనటువంటి ఈ పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయన సమస్తమైనటువంటి ప్రాణులకు కూడాను తన యొక్క బలం చేత ఆయన ఎప్పుడైతే ఆయన ఉద్ధరింపబడేటువంటి రీతిగా చేస్తారు నాయన అని చెప్పి ఈ విషయాన్ని ప్రవిలాపన ప్రక్రియ ఆవిర్భావ ప్రక్రియ అనేటువంటి చెప్పిన తర్వాత ఇవన్నీ ప్రభవంతి వినాయేన నోత్థాపయతు మోజస ఇవి ఎన్ని సృష్టింపబడినప్పటికీ కూడా ఇవన్నీ కూడా జడములు, ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క చైతన్య సంబంధం లేకుండగా ఇవి కదిలేవి కాదు, చేసేవి కాదు, ఏదీ కాదు. ఎందుకంటే ఇంత ఈ జడమైనటువంటి శరీరము పరమాత్మ చైతన్యం ఉంటే తప్ప ఇది కదలటం కానీ ఆయా పనులు కానీ చెయ్యలేవు కదా. అందుచేత తమస్మిన్ ప్రత్యేగాత్మానం ధియా యోగ ప్రవృత్తయ యోగ ప్రవృత్తమైనటువంటి బుద్ధి చేత ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోవటానికి సాధనమేమిటి? భక్తి ఒకటి, విరక్తి ఒకటి, జ్ఞానం ఒకటి, వీటిని వివేచనతోటి దీన్ని తెలుసుకోవాలి అని చెప్పి ఆయన ఉపదేశం చేశారు. శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయ స్కంధే కాప్రేయే తత్వసమామ్నాయే షడ్వింశ హరయే నమః హరయే నమః హరయే నమః. ప్రకృతి యందు ఉన్నప్పటికీ కూడా భగవంతుడు చెప్తున్నాడు, ప్రకృతిలో ఉన్నప్పటికీ కూడాను పురుషుడు
నాజ్యతే ప్రాకృతైర్గుణై. ఆ పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆ పురుషుడు ప్రకృతిలో మాయలో ఉన్నప్పటికీ మాయ తాలూకు గుణముల చేత ఆయన అంటబడడు అనగా దాని చేత ఆకృష్టుడు కాడు. ఎందుకంటే పరమాత్మ అవికారి, అకర్త, నిర్గుణుడు. అందుచేత జలార్కవతో అంటే ఏమిటి, నీళ్లలో ప్రతిబింబించినటువంటి సూర్యుడు ఏ విధంగా అయితే ఆ నీళ్లలో ఉన్నటువంటి ఆర్ద్రత మొదలైనటువంటి వాడి ఆ నీళ్ల తాలూకు స్పర్శ కలిగినటువంటి వాడి ఏ రకంగా తడవబడడో ఆ రకమైనటువంటి రీతిగానే అయితే ఇది తెలియనిటువంటి వాడు, ప్రకృతికి లోబడినటువంటి వాడు అహంకార విమూఢాత్మ కర్త అహమితి మన్యతే అని అహంకారం చేత విమూఢుడైనటువంటి వాడు నేనే కర్తను అని అనుకుంటాడు. అందుచేత సంసార పదవిని పొందినటువంటి వాడై ఎవరైతే ప్రకృతికి లోబడినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో, పరమాత్మ ప్రకృతికి లోబడడం చెప్పి ఒక అన్వయ దృష్టాంతం ఒక వ్యతిరేక దృష్టాంతం చూపించాలి. పరమాత్మ ప్రకృతికి లోబడడు, లోబడిన వాడు ఎలా ఉంటాడు అన్నాడు అంటే సంసార పదవి చేత వాడు వశుడైపోయినటువంటి వాడై ఉంటాడుని. అందుచేత ప్రాసంగికై కర్మదోషై సదసన్మిశ్రయోనిష్ఠు, ప్రాసంగికమైనటువంటి ఆ కర్మదోషముల చేత ఆ రకమైనటువంటి బద్ధుడైనటువంటి పురుషుడు అనేక రకమైనటువంటి జన్మలన్నింటినీ పొందుతాడు. అది లేకపోయినప్పుడు అర్థేక్ష విద్యమానేపి సంస్కృతి న నివర్తతే. నాయన వస్తుతః వాడికి ఏ సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఆ ప్రాకృత గుణ సంబంధం కలిగి ఉండడం చేత ఆ సంసారం వాడికి పోనే పోదు. భయం అనేటువంటి స్వప్నంలో ఒక భయాన్ని పొందితే ఆ భయం నాయనాది లేదురా, వాస్తవం కాదురా, నీకు వచ్చినటువంటిది ఆ సింహం వచ్చి మీద పట్టడం అనేటువంటి వాస్తవం కాదు, అది పొరపాటు స్వప్నంరా అని చెప్తే కూడా వాడు ఆ భయాన్ని పోగొట్టుకొని ఒక దశలో ఉంటాడు. ఆ రకంగా విషయములను ధ్యానం చేసేటటువంటి వాడు ఈ విషయముల యొక్క అనిత్య బుద్ధి లేకపోవడం చేత దాని చేతనే వాడు బద్ధుడైపోతుంటాడు. అందుకోసమే వేదాంతంలో చెప్తారు విషం గొప్పదా విషయం గొప్పదా అని. అంటే విషం కంటే విషయం చాలా గొప్పదండి అన్నాడు. విషం అంటే 2 అక్షరాలే, విషయం అంటే 3 అక్షరాలు కదా, అది గొప్పది. విషం ఏం చేస్తుంది, ఎవడు తాగితే వాడిని చంపుతుంది. విషయాలు అవి తాకక్కర్లా తినక్కర్లా, ఊరికే స్మరిస్తే చాలు అది మనల్ని చంపుతుంది అనమాట. విషస్సు విషయాణాంచ దూరం అత్యంతం అంతరం. విషము విషయము చాలా. విషయము అంటే ఏమిటి, భార్య పిల్లలు ఇల్లు వాకిలి మనం అనుభవించే సంపద ఇదంతా విషయమేట. అది ఏం చేస్తుందయ్యా అన్నాడు. ఇప్పుడు మనం ఇంట్లో నుంచి ఊరు వచ్చేసాం, ఆ ఇంట్లో జాగ్రత్తగా ఉన్నారో లేదో, ఆ తాళం బద్దలు కొడతాడేమో, లేనిపోని సంకల్పాలు మనం చేసుకుంటుంటాం అనమాట. అది కాస్త కొట్టుకుపోతే ఏమైపోతుంది అని ఈ రకమైనటువంటి ఆలోచన పడతామే. ఇది స్మరణాదపి, స్మరిస్తే కూడాను అది కాస్త ఏమవుతుంది అన్నాడు, అది మృత్యువునిస్తుంది అని అంటారన్నమాట. అందుచేత ఝాయతో విషయానస్య స్వప్నే అనర్థాగమ యథా అని అన్నారు. అందుచేత ఆ పరమాత్మ యొక్క స్వరూప భావన చేత నెమ్మదిగా మనస్సును ఈ మమత్వాన్ని విడిచిపెట్టే రీతిగా ఉండాలి. దానికి ఏ సాధనము అన్నాడు, భక్తియోగేన తీవ్రేణ విరక్త్యాచ. చూడండి, ఎక్కువగా ఈ పదం ఎందుకు ఉపయోగిస్తుంటారంటే ఏ బాలభక్తుడైన ధ్రువుని యొక్క విషయాన్ని చెప్తుంటారు. ఎంత భక్తి కలిగి ఉన్నాడో అన్నాడు. తీవ్రేణ భక్తి యోగేన, తీవ్రమైన భక్తి ఉండాలి. మామూలు భక్తి సరిపోదు. మామూలు భక్తి అంటే తీవ్ర భక్తి అంటే ఏమిటి అన్నాడు. తులసీదాసు చెప్పినటువంటి భక్తిట. తులసీదాసు దగ్గరకు ఒక ఆవిడ వచ్చింది, ఒక సంపన్నురాలు, మహాకోటీశ్వర మహాలోభిని వచ్చింది. స్వామి అందరికీ ఆయన ఏదో అడుగుతుంటే చెప్తున్నారట, నీకేం కావాలి, ఆయన ఏదో అడిగితే నాకు ఒక సలహా చెప్తారా అన్నారు. చెప్తానమ్మా, నీకేం కావాలన్నారు. అంటే నేను కృష్ణ పరమాత్మ దర్శనం చేసుకోవాలన్నారు. ఆహా, అయితే నీకు ఎవరంటే ఇష్టం అమ్మా అని. అంటే కృష్ణ పరమాత్మ అంటే ఇష్టం అండి అని. ఆహా, అయితే ఓ చిన్న ఉపాసన చెప్తాను చేసుకోను. అయితే స్వామి ఒక్క మాట, డబ్బు ఖర్చు పెట్టుకోలేనండి, బాగా డబ్బున్న ఆవిడ, నేను డబ్బు ఖర్చు పెట్టుకోలేనండి అన్నాడు. ఆహా, ఆ డబ్బు లేకుండానే నమ్మా పరమాత్మ సాక్షాత్కరించేది, డబ్బును వాడికి సాక్షాత్కరించడం, చెప్పు నీకేం కావాలో అని. అంటే పరమాత్మ స్వరూపము అందులో బాలకృష్ణుడా లేకపోతే గృహస్థైన కృష్ణుడా అన్నాడు. బాలకృష్ణుడు అండి అని. ఎందుకంటే ఒకవేళ నైవేద్యం పెట్టవలసి వస్తే కూడా ఇంత పెట్టవచ్చు అనమాట, చిన్న బెల్లం మొక్క పెట్టవచ్చు. అది ఆమె తాలూకు లోభం అనమాట. ఆహా, అట్లా అయితే నువ్వేం చేస్తాంటే పొద్దున్నే లేచి తెల్లవారుజామున ఆ నందకిషోరుని లేపుతూ మేలుకొలుపుతూ పాటలు పాడు. పాడిన తర్వాత ఆ పరమాత్మను కొద్దిగా అటు ఇటు తిప్పినట్టుగా చేయి. ఆ తర్వాత పరమాత్మ కొద్దిగా స్నానం చేయించు. స్నానం చేసిన తర్వాత కొద్దిగా వెన్నబెట్టు. ఆయన తర్వాత కొద్దిసేపు ఆడించు. తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి ఉయ్యాల్లో ఊపు. తర్వాత పడుకోబెట్టినట్టుగా భావన చేయి. తర్వాత కొద్దిగా మధ్యాహ్నం పూట చక్కటి ఆహార పదార్థాలను పెట్టినట్టుగా భావన చేయి. ఆ శుభ్రంగా భోజనం పెట్టు. భోజనం పెట్టిన తర్వాత కొద్దిగా విశ్రాంతి తీసుకున్నట్టుగా చేయి. మళ్ళా 4 గంటకి పిల్లలందరితో కలిసి ఆడుకుంటున్నట్టుగా భావన చేయి. తర్వాత సాయంకాలం స్నానం చేయించు. మళ్ళా రాత్రి చక్కగా ఆహారం పెట్టు. మళ్ళా పడుకోబెట్టు. దివ్యమైనటువంటి పాటలు ఆడుతూ ఉండు. ఈ రకంగా చేయండి. ఎంతకాలం చేయాలని అన్నాడు. అబ్బో ఎంతకాలమైనా చేస్తానండి, చెప్పండి, చాలా బాగా ఉంది అన్నది ఆవిడ. డబ్బు ఖర్చు లేదు కాబట్టి చెయ్యి, 6 నెలలు చేయన్నారు. ఆమె చేసింది. చేయంగా ఒక రోజున మనస్సులో అనుకుంటుంది, భావన చేసుకుని చక్క పెడుతుంది. తెల్లవారుజామున లేచి ఆ కృష్ణ పరమాత్మను లేపింది. ఆ కాలకృత్యాలు తీర్చినట్టుగా భావన చేసింది. స్నానం చేయించింది, పాలిచ్చింది. పాలిస్తూ ఒక రోజున అనుకున్నది, అరే ఈ పాలలో పంచదార ఎక్కువ వేశానే అనుకున్నది. భావనలో కూడా ఒక లోభం వచ్చింది. భావన ఇవ్వట్లేదు, పాలు ఇవ్వలా, ఏమి ఇవ్వలేదు.
ఆ పాలు ఇచ్చారన్న విషయంలో అందులో కొద్దిగా పంచదార ఎక్కువ కలిపారనే భావన వచ్చిందిట. అరే అరే అక్కడ ఆగిపోయింది ఆమె భావన. 6 నెలలు గడిచింది ఈ భావన జరుగుతూ అనమాట. అరే ఇంకా ఆ పంచదార తీసేది ఎట్లాగా, లేకపోతే ఇది మార్చిపటమా, ఏం చెయ్యాలా అని అనుకుంటున్నది. కృష్ణ పరమాత్మ ప్రత్యక్షమయ్యారు. ఓసి దుర్మార్గురాలా, ఎవరన్నా ఒక్కనాడు ఒక చుక్క పారిచ్చావుటే ఇంత మాత్రానికి దానికోసం ఇంత లోభపడతావు అన్నారు. స్వామి కనిపించావా అని కాళ్ళు పట్టుకుంది, ప్రాణం విడిచింది. అదనమాట. అంటే భావన చేత పరమాత్మ సాక్షాత్కారం కలగటం అంటే ఎలాగా అంటే తీవ్రేణ భక్తి యోగేన, పరమాత్మ యొక్క భావన ఎలా ఉన్న భక్తి యోగేన తీవ్రేణ విరక్త్యాచ నయేద్వశం, పరమాత్మను ఆ రకంగా తెలుసుకోవాలి నాయన. అలా తెలుసుకుంటే యమాదిభి యోగపథై అభ్యసన్, యమాది యోగ మార్గములవన్నీ కూడాను దాని చేత సర్వభూత సముడైనటువంటి నిర్వైరుడైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలని ఇంకా సాధనములు చెప్తున్నారు. బ్రహ్మచర్యము, మౌనము, స్వధర్మము, యథాలాభ సంతుష్టి, ఏది పెడితే దాంతో కాలక్షేపం చేసేటువంటి ఒక లక్షణం ఉండాలి. మితభుక్కు మితవాక్, తక్కువగా మాట్లాడాలి, తక్కువగా ఆహారం తీసుకోవాలి. అందుకోసమే కాళిదాసుని అడిగాడు భోజుడు, ఆయన కోరుక్కో ఎవరికయ్యా రోగం లేదు, ఎవరికయ్యా రోగం లేదు అని అడిగాడు. ఒక సభలో కూర్చున్న తర్వాత భోజుడు అడిగిన ప్రశ్న ఇది, కోరుక్ ఎవడికి రోగం లేదు, ఎవడికి రోగం లేదు అన్నాడు. ఆయన సమాధానం చెప్పాడు కాళిదాసి, సోరుక్ వాడికి రోగం లేదు, వాడికి రోగం లేదు అన్నాడు. మరి నువ్వు ఎవడికి రోగం లేదు, ఎవడికి రోగం లేదు, వాడికి రోగం లేదు, వాడికి రోగం లేదు, వాడెవడయ్యా అన్నాడు. స్త్రీషు జితాత్మ హితభుక్కు మితవాక్ సోరుక్, స్త్రీల యందు నిగ్రహం కలిగినటువంటి వాడు, మితంగా తినేవాడు, మితంగా మాట్లాడేవాడు, సోరుక్ వాడికి రోగం లేదు, వాడికి రోగం లేదు అన్నమాట. అందుచేత ఆ రకమైనటువంటి రోగరహితమైనటువంటి స్థితి ఎలా ఉంటుంది, మితభుక్ అయిన వాడికి, మితవాక్యైనటువంటి వాడికి విముక్తమైనటువంటి ఏకాంత స్థితిలో ఉండవలే. ఏకాంతే సుఖమాస్యతాం, శంకర భగవత్పాదులు వారు చెప్తారు, పరతరే చేత సమాధీయతాం, పూర్ణాత్మ సుసమీక్షతాం, జగదితం తద్మాధితం దృశ్యతాం, వేదో నిత్యమధీయతాం దగ్గర నుంచి అథ పరబ్రహ్మాత్మనా స్థితాం. ఆయన వేదాధ్యయనం చేయి, పరబ్రహ్మ భావన కలిగి జీవించవయ్యా, మోక్షాన్ని పొందవయ్యా అని చెప్పి అన్నారు. 40 ఉపదేశాలు చేశారన్నమాట. అది 40వ ఉపదేశం, అది మొట్టమొదటి ఉపదేశం. బ్రాహ్మణుడైనందుకు వేదో నిత్యమధీయతాం, బ్రాహ్మణుడైనందుకు అత పరబ్రహ్మాత్మనా స్థితాం, పరబ్రహ్మాత్మ భావన కలిగి ఉండవయ్యా అన్నారు. అందుచేత ఈ రకమైనటువంటి స్వరూపానంతటిని కూడా చెప్తూ నాయన సతో బంధుం అసత్యక్షు సర్వానుస్యూతమద్వయం యథా జలస్య ఆభాస స్థలస్థేన అవదృశ్యతే. నాయన జలంలో ఉన్నటువంటి ఆభాస స్థలంలో ఉన్న మేడ కూడా ఆ తరంగాలు కదులుతుంటే కదిలినట్టుగా ఉంటుంది. ఆ రకమైనటువంటి స్థితి నాయన ఈ భ్రమ అనేటువంటిది ఏర్పడుతుంది అని చెప్పి దీన్ని పోగొట్టుకోవాలి, ఈ భ్రాంతిని నివృత్తి చేసుకోవాలి. నిరహంకారం చేత వినిద్రమైనటువంటి నిద్రలేనటువంటి స్థితి అనగా ప్రబోధ కలిగినటువంటి వాడై మన్యమాన తదాత్మానం అనష్టో నష్టవన్నుష. ఆయన నశించకపోయినా నశించిపోయినట్టుగా కనిపిస్తుంది. ఈ పరిస్థితి ఇక్కడ ఇలా ఉంటుంది. నష్టే అహంకరణే, అహంకారం అనేది నశించవలే. అది ఎలాగయ్యా అంటే ద్రష్ట నష్టవిత్త ఇవ ఆతుర, నాయన ఆతుడైనటువంటి నష్టవిత్త. మనం డబ్బు ఏదైనా పోయిందనుకోండి, ఆ పోయినప్పుడు ఏ రకంగా ఉంటుంది, మనం ఏ రకంగా బాధపడతాడో ఆ రకమైనటువంటి స్థితి. కానీ అహంకారం అనేది పోతే అది మనకు భూషణమే తప్ప అది దూషణం కాదు అని చెప్పి ఆ రకంగా విమర్శించుకొని ఈ ఆత్మస్వరూపాన్ని పొందవలే, అహంకారాన్ని విడిచిపెట్టవలే అని చెప్పి అహమిదం శంకర భగవత్పాదులు వారు సూత్ర భాషలను చెప్తారు. నాయన అహంకారం ప్రతిబంధకమా, మమకారం ప్రతిబంధకమా అన్నారు. నాయన అహంకారం కొద్దిగా మంచిది, మమకారం మరీ ప్రతిబంధకమయ్యా అన్నారు. అహం మమేతి నైసర్గికోయం లోక వ్యవహార అని అహం చెప్పారు. అహం కంటే మరీ ఉత్తరోత్తర ప్రాబల్యంట మమకారం. మన శరీరం కొంతకాలం మనతో నిత్యం కనిపించేది కాబట్టి దాని మమకారం ఉంటుంది, అహంకారం ఉంటుంది, నేను అనే మాట ఉంటుంది. అది మనది కాదు, మనం కాదు, నేను కాని దాని యందు నాది అనే భావన ఉందే, అది మరింత ప్రతిబంధకం అని చెప్పినారన్నమాట. అందుకోసమని ఆ అహంకారాన్ని పోగొట్టుకోవాలి, మమకారాన్ని పోగొట్టుకోవాలి. అహంకారస్య ద్రవ్యస్య యోగస్థానం అనుగ్రహ. అందుచేత ఈ రకంగా విమర్శించి దాని ఆత్మస్వరూపాన్ని పొందవలే, అహంకారాన్ని విడిచిపెట్టవలే అని చెప్పి అనేసరికి దేవహూతి అడుగుతున్నది, స్వామి పరమాత్మ ఈ పురుషం ప్రకృతి బ్రహ్మన్ అవిముంచితి కర్హించదు అన్యోన్య అపాశ్రయత్వాచ నిత్యత్వాదనయో ప్రభో. అంటే ఈ ప్రకృతి పురుషుడు ఇద్దరూ కూడాను, ఇందులో ప్రకృతి అనేటువంటిది పురుషుణ్ణి విడిచిపెట్టకుండా ఉంటుంది, అంటే జీవుణ్ణి అజ్ఞానం విడిచిపెట్టకుండా ఉంటుంది. ఇది ఏమిటంటే అన్యోన్య అపాశ్రయత్వాత్ నిత్యత్వాచ అనయో ప్రభో. ఇవి రెండూ కూడాను నిత్యములుగా కనిపిస్తున్నవి అన్నారు. ఏ రకంగా అంటే విడిచిపెట్టకుండా ఉండటం ఎలాగా అంటే ఉదాహరణ చెప్తుంది. గంధం అనేటువంటిది భూమిని విడిచిపెట్టకుండా ఏ రకంగా ఉంటుందో, నీటిలో రసగుణం ఏ రకంగా ఉంటుందో, అలాగే ఈ కర్మబంధం అనేటువంటిది పురుషుణ్ణి ఆశ్రయించి ఉంటుంది కదా. గుణేషు సత్సు ప్రకృతే కైవల్యంతేషు అతః కథం. ఇలా గుణములు అనే సత్వరజస్తమో గుణాత్మక మూలభూతమైన ప్రకృతి, ఆ ప్రకృతి మూలకమైనటువంటి గుణములు పురుషుణ్ణి ఆశ్రయించినప్పుడు ఈ పురుషుడికి మోక్షం ఎలా వస్తుంది?
అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు జీవుడు మోక్షాన్ని ఏ రకంగా పొందేటువంటి పరిస్థితి ఉంది అని అనేసరికి అప్పుడు భగవంతుడు చెప్తున్నాడు, అనిమిత్తేన స్వధర్మేణ అమలాత్మన తీవ్రయా మయి భక్త్యాచ శృత సంభృతయా చిరం. మళ్ళా చూడండి, మొదట భక్తితో ప్రారంభం చేశారు, మళ్ళా ఇక్కడ భక్తి గురించి చెప్తూ ఉన్నారు. ఎలాగా అన్నారు అంటే, తీవ్రమైనటువంటి నా ఎందునటువంటి భక్తి చేత, జ్ఞానం చేత, తత్వజ్ఞానం చేత, వైరాగ్యం చేత, తపస్సుతో, యోగం చేత, తీవ్రమైనటువంటి ఆత్మ సమాధి యోగం చేత కూడా ఆ ప్రకృతి అనేటువంటి దాన్ని ఆ పురుషుడు దాన్ని కాస్త జయించవచ్చు. తిరోభవిత్రి, ఆ రకమైనటువంటి ఈ చెప్పిన సాధనముల చేత ఆ అవిద్య కాస్త ఆ ప్రకృతి కాస్త క్రమక్రమంగా కూడాను తిరోధానం పొందుతుంది అని చెప్పి, సర్వత్ర జాత వైరాగ్య ఆ బ్రహ్మ భువనాన్ముని యదైవ అధ్యాత్మత కాలేన బహుజన్మ. ఈ రకంగా అభ్యాసం చేయవలే. ఎంతకాలం చేయాలి అని అన్నాడు అంటే, యదైవ అధ్యాత్మత తీవ్రమైనటువంటి జ్ఞాన ప్రాప్తి తాలూకు ఒక జిజ్ఞాస విశేషంగా ఉంటుంది. ఆ పదం చూడండి, ఆ ఇచ్ఛ సామాన్యమైన ఇచ్ఛ కాదు, తీవ్రంగా ఆత్మస్వరూపాన్ని పొందాలనే తీవ్రమైనటువంటి అభిలాష కలిగినప్పుడు, దీని గురించి ప్రయత్నం చేస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుందయ్యా అన్నాడు. తీవ్రమైనటువంటి జ్ఞానం ఆ జిజ్ఞాస కలిగినప్పుడు సర్వత్ర జాత వైరాగ్య, అంతటా కూడా వైరాగ్యం కలిగి ఆ బ్రహ్మభావాన్ని పొందేటువంటి స్థితి వస్తుంది. నిశ్రేయసం స్వసంస్థానం, స్వసంస్థానం అంటే ఆత్మస్వరూపాన్ని పొందడమే అక్కడ మోక్షం అనమాట. అంతకంటే తను తాను తెలుసుకోవటమే. యద్గత్వాన్ అనివర్తేత యోగి లింగాత్ వినిర్గమే. అలాంటి పరమాత్మ దివ్యమైనటువంటి స్వరూపాన్ని పొందటమే ఆత్మజ్ఞానమే ఇది జరుగుతుంది. కాబట్టి అనన్యహేతుష్వతమే గతి స్యాత్ ఆత్యంతికి యత్ర నమృత్యుహాస. ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నట్లయితే మృత్యువు యొక్క చిరునవ్వు మన దగ్గర ప్రసరించదమ్మా, ఇది తెలుసుకోవలసింది అని ఆత్మజ్ఞానాన్ని భక్తి రూప సాధనాన్ని కూడా చెబుతూ అనేక సాధనాలు చెప్పారు. భక్తిని ప్రధానం చేసి చెప్పారు. ఇక్కడ మీరు ప్రధానంగా మొట్టమొదట, మధ్యలో, చిట్ట చివర భక్తినే ప్రధానం చేస్తారు. ఇదే ఏకాదశ స్కంధంలో కూడా ఇదే పద్ధతిలో ఉంటుంది. అందుకోసమే భాగవతము భక్తి గ్రంథము, భక్తి చేతి తెలుసుకోవాలి అని ప్రధానమైన విషయం వస్తుంది. హరయే నమః. శ్రీమద్ భాగవతే మహాపురాణే సప్తవింశోధ్యాయ. హరయే నమః. తర్వాత ఇక అష్టాంగ యోగములు, దాని గురించి కూడాను ఇప్పుడు చెప్తున్నా. శ్రీ భగవాన్ వాచ యోగస్య లక్షణం వక్షే సబీజస్య నృపాత్మజే. అమ్మా, యోగము సహేతుకమైనటువంటి ఆ యోగ స్వరూపం ఏమిటో చెబుతున్నాను. ఎందుకంటే మనస్సు దేని చేతనైతే ప్రసన్నమైనటువంటి స్థితిని పొంది స్వధర్మాచరణ చేసి విధర్మం నుంచి, అంటే మనకు కూడని ధర్మం నుంచి నివృత్తిని పొంది దైవానుగ్రహం చేత లభించినటువంటి దాని చేత సంతోషం పొంది ఆత్మవేత్తలైనటువంటి వాళ్ళ యొక్క పాదపద్మ సేవ చేసుకుని గ్రామ్యమైనటువంటి విషయాభినివేశాన్ని, అంటే విషయములందు ఆసక్తిని కాస్త విడిచిపెట్టి మోక్షధర్మములందు ఆసక్తి కలిగి ఉన్న మితమైనటువంటి హితమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆహారాన్ని సేవిస్తూ ఎప్పుడూ కూడా వివిక్తమైనటువంటి ప్రదేశంలో ఏకాంతంగా ఉంటూ ఆ రకమైన అహింస, సత్యము, అస్థేయము, దొంగతనం లేకుండుట, ఇలాంటి యావదర్థ పరిగ్రహ ప్రయోజనకరమైనటువంటి విశేష స్వరూపాన్ని స్వీకరించడం, బ్రహ్మచర్యము, తపస్సు, శౌచము. ఆ శౌచం అనేటువంటి దానికి మలాన్ని పోగొట్టుకోవడం, బహిర్మలాన్ని పోగొట్టుకోవడం, రెండింటినీ కూడా శౌచం అంటారు. స్వాధ్యాయము, పురుషార్చనము, పరమాత్మ యొక్క పూజ, మౌనంగా ఉండటము, ఇవన్నీ కూడాను ఈ రకంగా సదా ఆసనజయ, స్థైర్యం, స్థిరంగా కూర్చొని కొన్ని గంటల సేపు ఉండటం. వేదాంత శాస్త్రము ఆంధ్రదేశానికి ఎలా వచ్చింది అని, ఇదివరకు వేదాంత శాస్త్రం మన ఆంధ్రదేశంలో చాలా తక్కువ, కొద్ది 2-3 గ్రంథాలు చదువుకొని మహనీయులు ఉండేవాళ్ళట. కానీ దెందుకూరి నరసింహశాస్త్రి గారని చెప్పి మా తండ్రి గారి గురువు గారు ఆంధ్రదేశానికి భగీరథుడిలాగా మహానుభావుడు వేదాంత శాస్త్రాన్ని తీసుకొచ్చారట. ఆయనకి ఒక కాలు పోలియో, ఒక కాలు సరిగా ఉండదు, నల్లగా ఉంటారు, సాలగ్రామ శిలలాగా ఉండేవారట, నల్లగా ఉండేవారు. ఒక కాలు బ్రహ్మాండంగా లావుగా ఉండేది, పహిల్వాన్లాగా ఉండేది. ఒక కాలు పోలియో, నల్లగా ఉండేవారు. మాట కొద్దిగా ముద్దగా ఉండేది. ఆయన చిన్నప్పుడు చదువుకుందామని మైసూరు నగరానికి వెళ్ళారు. ఒక మహాపండితుడి దగ్గర చదువుకుంటున్నారు. ఆయన ఇంటి ఎదురుగుండగా ఒక లాయర్ గారు ఉండేవారట. ఈయన పొద్దున్నే కూర్చొని ఆయన చదువుకోవడం ఎలా అన్నాడు. పొద్దున్నే 8:30 వేటప్పుడు ఏదో కొద్దిగా ఆహారం పెట్టేవాడు. ఇట్లా కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఆ సన్నకాలు ఒకసారి పైన వేసుకొని కూర్చునేవారట. కూర్చొని గొడకేసి తిరగటమే. 8:30 కూర్చున్నటువంటి వాళ్ళు సాయంత్రం 4 గంటల దాకా చదువుకుంటుండేవారట ఆయన. ఆ పిల్లవాడు చదువుకుంటుంటే ఆ గురువుగారు 2 గంటలు పాఠం చెప్పి వెళ్ళిపోతే ఆ మొత్తం సాయంత్రం 4 గంటల దాకా చదువుకోవడం, మళ్ళీ కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని సంధ్యావందనం చేసుకొని మళ్ళీ కొంచెం చదువుకోవటమే. ఇలా చేస్తుంటే ఆ ఎదురుగుండగా లాయర్ గారు చూచారు. ఆయన మహా పెద్ద పండితుడు కూడా. ఆయన చూసి ఈ పిల్లవాడు చదువుకొని వెళ్ళిపోతుంటే ఆ భార్యాభర్తలు ఇద్దరు వచ్చి ఆయన బట్టలు పెట్టి సాష్టాంగ నమస్కారం చేశారట. పిల్లవాడు ఆయన చాలా పెద్దవాడు. ఆయన ఒక 20 సంవత్సరాలు 22 సంవత్సరాల వయస్సులో ఆయన వేదాంతం చదువుకొని పెడుతుంటే
ఆయన ఇంత దివ్యమైనటువంటి స్వరూపం కలిగి చదువుకున్న వ్యక్తులు మేము చూడలేదు తండ్రి. అప్పట్లో మైసూరులో బ్రహ్మాండమైన పండితులు ఉన్నారు, కానీ ఆయన యొక్క పరిస్థితి అది. అలాంటి మహానుభావుడు మళ్ళీ ఆంధ్రదేశానికి వచ్చి గుంటూరు నల్లపాడని ఆ ప్రాంతంలో ఉండి ఎంతమందిని తయారు చేశారు మహానుభావుడు. అందుచేత ఆసన స్థైర్యం అనమాట. కూర్చోవడం అంటే పొద్దున కూర్చోడం అంటే అప్పటిదాకా ఇలా చాలామంది ఉండవచ్చు, ఉంటారు, నాకు తెలియదు, కానీ నాకు గుర్తొచ్చిన విషయం చెప్పి అంతకంటే. అందుచేత ఆసన స్థైర్యం అనేటువంటిది ప్రాణజయ శనై నెమ్మదిగా ప్రత్యాహారస్య ఇంద్రియాణం, ఇంద్రియముల్ని ప్రత్యాహరించడం అనేటువంటిది, నిగ్రహించుకోవడం, ఇలాంటివన్నీ కూడా అనేక ఏతైరన్యైశ్చ పదివి, ఇలాంటి అనేక మార్గముల చేత తల్లి ఆ సమాధానం చేసుకొని మనస్సును నిగ్రహించి బుద్ధ్యా యుంజీత శనకై జితప్రాణ, ఆ ప్రాణాన్ని కాస్త జయించేటువంటి స్థితి, ఆసనాన్ని పొందటము, ఇవన్నీ కూడాను. రుజుకాయ ఎలా ఉండాలి, ఆసనం కూర్చునేటప్పుడు సమమైనటువంటి స్థిరమైనటువంటి శరీరాన్ని పెట్టుకొని ప్రాణాన్ని కాస్త శోధన చేస్తూ పూరము కుంభకము రేచకము అనేటువంటి విధానం చేత ఆ వాయువు చేత ఆ లోపల ఉన్నటువంటి ఆ మలాన్ని కాస్త పోగొట్టుకునేటువంటి విధానము, ఆ తర్వాత మనస్సును స్థైర్యం కోరుచుకునేటువంటి విధానం. మనో అచిరాత స్యాత్ విరజన్ జితశ్వాసస్య యోగినః, అతనికి ఏ రకమైనటువంటి ప్రతిబంధం లేకుండా మనస్సు ఉంటుంది. ఎవరికి ఆ జితశ్వాస కలిగినటువంటి యోగి, ఎవరైతే శ్వాసను జయిస్తాడో అటువంటి మహానుభావుడికి అని చెప్తూ ఈ రకంగా ప్రత్యాహారేణ సంసర్గాద ధ్యానేన అనీశ్వరానుగుణాన్, ప్రత్యాహారం చేత అనీశ్వరమైనటువంటి గుణములన్నింటినీ కూడా జయించి మనస్సును కాస్త స్వం విరజం యోగేన సుసమాహితం కాష్టాం భగవతో ధ్యాయేత్, భగవత్ స్వరూపాన్ని ధ్యానం చేయాలి. స్వనాశాగ్రావలోకన, కాళిదాసు కూడా చెప్తారు, ఆ నాశాగ్రంజస్థనైన అంటుంటారు. అందుకంటే అంటే నాశం యొక్క అగ్రభాగంలో నేత్రములు పెట్టుకొని ధ్యానం చేసేటువంటి ఒక ప్రక్రియ. ఆ రకంగా చేస్తూ ఎవరినయ్యా చేయని అన్నాడు. ఆ ధ్యానం చేసే ధ్యేయమూర్తిని చెప్తున్నారు. ప్రసన్న వదనాంభోజం పద్మగర్భారుణేక్షణం నీలోత్పల ధరస్యామం శంఖచక్ర గదాధరం, ఆ విష్ణుమూర్తి యొక్క దివ్యమైనటువంటి స్వరూపము, ఆ స్వరూపంలో ఉన్నటువంటి విశేషాలన్నింటినీ హృదయంలో పెట్టుకొని ధ్యానం చేసి అవి వరసక్కుని 5-6 శ్లోకములు చెప్పుకున్నారు. అపీచ్య దర్శనం దర్శనీయతమం శాంతం మనోనయనవర్ధనం. ఒక ధ్యానం చేసేటప్పుడు ధ్యానానికి ధ్యేయమూర్తి ఉండవాలి కదా. ఆ ధ్యేయమూర్తి ఎవరో ఆ విష్ణుమూర్తి యొక్క దివ్యమైనటువంటి స్వరూపము ఎలా ఉన్నారయ్యానడు. రసత్ పంకజ కింజలక పీత కౌశేయ వాససం పద్మలోపల ఉన్న పుప్పొడి తాతాలకు పచ్చదనం ఎటువంటిదో అటువంటి పచ్చదనం కలిగినటువంటి బట్టలు కలిగినటువంటి మహానుభావుడు. శ్రీవత్స వక్షసం, శ్రీవత్సం అంటే ఏమిటి అన్నాడు. అంటే కుడివైపుగా రోమములు తిరిగి ఉన్నట్లయితే ఆ ప్రదేశాన్ని శ్రీవత్స వక్షస్థలం అంటారు అంట. అలా కౌస్తుభమును అలంకరించినటువంటి ఆ దివ్యమైనటువంటి స్వరూపము, ఆ దివ్యమైన హారములు, కిరీటము, అంగదములు, భుజభూషణములు, పాదభూషణములు కలిగినటువంటి ఆ దర్శనీయతం శాంతం మనోనయనవర్ధనం, చూస్తే కళ్ళకు ఆనందం కలిగించేట్టుగా మనస్సుకు ఆనందం కలిగించేటువంటి ఆ పరమాత్మను ధ్యాయేద్దేవం సమగ్రాంగం, ఇంత రూపాన్ని దర్శుకోవాలి. మనం మంత్రోపదేశం అయితే శివపంచాక్షరి శాంతం అని పద్మాసన సంసిద్ధర్మకడం అంటుంటారు. అంటే ఏమిటన్నాడు, ఈ ధ్యేయమైనటువంటి మూర్తి తాలూకు స్వరూపాన్ని చెప్పి ఆ మూర్తిని ఈ మంత్రం జపం చేస్తున్నప్పుడు ఆ రకమైనటువంటి భావనతో ధ్యానం చేసుకోవాలి కదా. అందుకోసమని ఒక ధ్యానం చెప్తారు. ఆ ధ్యేయమూర్తిని హృదయంలో భావన చేసుకోవడం, మంత్రం జపం చేయడం. అందుకే మంత్రమందు, మంత్రం చెప్పినటువంటి గురువునందు, మంత్ర ప్రతిపాద్య దైవతమందు తేడా ఉండకూడదనమాట. అందుచేత మంత్రం చెప్పిన గురువునందు కానీ, అంటే గురువునందు మనుష్య బుద్ధి కానీ, మంత్రమునందు అక్షర బుద్ధి కానీ, ప్రతిమాసు శిలాబుద్ధిం కుర్వాణో నరకం రజయేత్ అనమాట. అందుచేత ఆ ప్రతిమ ఏదో ఒక విగ్రహం ఉంది, మామూలు కృష్ణ విగ్రహం అంటే ఆ బొమ్మను అక్కడ పెట్టండి, ఈ బొమ్మను అక్కడ పెట్టి ఇట్లా మాట్లాడకూడదు. ఎందుకంటే గురువు మనుష్య బుద్ధించ, గురువునందు మనుష్య బుద్ధి ఉన్న, మంత్రేచ అక్షర బుద్ధికాం, మంత్రముందు అక్షరములే కదండి, ఆ సప్తాక్షరి అష్టాక్షరి అది నవాక్షరి ఇంతేనండి, 9 అక్షరాలు టక్కడ చేయొచ్చండి, ఇలా అనుకోకూడదు. ఇలా ఎవరైతే అక్షర బుద్ధి కలిగితే, అలాగే దాని ఎందు మనుష్య బుద్ధి గురువునందు ఉంటే ఇవన్నీ కూడా కుర్వాణో నరకం రజయత్తని జ్ఞానార్ణవ తంత్రంలో చెప్పారు. అందుచేత ఈ రకమైనటువంటి పరమాత్మ ధ్యానం చేయవలే. సమగ్రమైనటువంటి స్వరూపం కలిగిన ఆ వ్రజంతం ఆసీనం శయానం వా గుహాశయం ప్రేక్షణీయహితం ధ్యాయే శుద్ధభావేన చేతస, అన్ని రకములుగా ఇప్పుడు తిష్టత గచ్చత నడుస్తున్న ఉన్న అన్ని రకాలుగా భగవంతుని యొక్క స్వరూపాన్ని, ఆ అన్ని రకములుగా ఉన్నటువంటి భగవత్ స్వరూపాన్ని ధ్యానం చేస్తూ ఉండవలే అని సంచింతయే భగవత శరణారవింద్రం. ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపం ఎలా ఉంది అని ధ్యానం చేయాలి, చింతన చేయాలి అన్నాడు. ఆ చింతన చేయటం అంటే ఆయన తాలూకు పాదములు, అందులో వజ్రము, అంకుశము, ధ్వజము, పద్మము ఇలాంటి లాంఛనములతో కూడుకున్నటువంటి దివ్యమైనటువంటి స్వరూపము. ఆయన నఖములు ఎలా ఉన్నవి, ఆ జ్యోత్స్నాభి, అందుకో చెప్తుంటారు ఆ నఖములు ఎలాంటివి. నృసింహస్వామి నఖములు ఎలాంటివయ్యా అన్నారు. 10 నఖములు హిరణ్యకశిపుని ఇలా చీల్చారట. చీల్చిన తర్వాత ఆ నఖములు అన్నవిట, స్వామి మాకు చాలా నామర్దాగా ఉన్నాయండి అని. ఎందుకమ్మా నామర్దా అని అన్నట. అంటే శత్రో ప్రాణానిలా పంచ వయంతు దశ, వాడు శత్రువుకున్న ప్రాణాలు 5, హిరణ్యకశిపుడుకున్న ప్రాణాలు 5, మేము 10 మందిని వెళ్ళి వాడిని చంపడం ఏమిటండి, మాకెంత అవమానంగా ఉంటుంది. ఒకరిని పంపించండి మేము చేసుకొస్తాం కదా.
మీరు మమ్మల్ని ప్రశంసిస్తారేమిటండి? ఏమన్నా ఒక్కడు వెళ్ళి చేసుకొని అంత గొప్పవాడిని చంపుకొస్తే అది గొప్ప, 5 ప్రాణాలు తీయడానికి 10 గోడలు పంపించారే, ఇదేమన్నా భావ్యమా అన్నమాట. నాకు మిమ్మల్ని రక్షించుగాక అని మహానుభావుడు చెప్పాడు అనమాట. అందుచేత అక్కడ చెప్తున్నారు, పరమాత్మ యొక్క నఖముల దగ్గర నుంచి అన్ని వర్ణిస్తూ తీర్థేన మూర్ధిని అధికృతేన శివ శివోభూత్ ఝాతు మనశ్శమల శైల నిశిష్ట వజ్రం ఝాయేచ్చిరం భగవత చరణారవిందం. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి పాదారవిందముల్ని, జానుద్వయాన్ని, ఊరుద్వయాన్ని, నాభి హ్రదమును, ఈ రకంగా వక్షస్థలాన్ని క్రమంగా చూడండి. పాదాది మూర్ధపర్యంతం సర్వస్వమైనటువంటి స్వరూపం కలిగిన పరమాత్మ యొక్క స్వరూపాన్ని భావన చేసి కంఠాన్ని కౌమోద భగవతో దయితాం స్మరేత, చివరికి ఆయుధ స్మరణ చేయటం అనమాట. శంఖాన్ని, ఆ చక్రమును, కౌమోదకి గధ, తర్వాత వనమాల అని. వనమాల అంటే పరమాత్మ కంఠమనందున్నటువంటి ఆపదాలంబనే మాలాం వనమాలాం విదుర్బుధాహ అని. ఆపత్తులను పోగొట్టేటటువంటి మాలట వనమాల. తులసీదళమాల వనమాల అంటుంటారు. తులసీదళమాల వనమాల అంటే ఒక రోజున తులసీదళమాలకి కృష్ణ పరమాత్మ పాదుకలకి సంభాషణ జరిగిందిట. ఏమిటా సంభాషణ అని అంటే, పాదుకలు అన్నప్పుడు పాదుక అంటే స్త్రీలింగంలో ఉపయోగిస్తారు, మాల అంటే స్త్రీలింగ శబ్దంలో ఉపయోగిస్తారు. ఈ పాదుకకి, ఈ తులసి మాలకి సంభాషణ జరిగిందిట. తులసి మాల అన్నదిట, అమ్మా నువ్వు ఎంత గొప్పదానివి, నిరంతరం పరమాత్మ యొక్క దివ్యమైన పాదాలు అంటిపెట్టుకుంటున్నావే తల్లి, ఓ పాదుక నీకు నమస్కారమే అన్నదిట. నమస్కారం మాల ఎలా చేస్తుందండి అన్నారు. అంటే తులసీదళ మాల ఇంతలాగా ఎక్కడి దాకా ఉంటుంది, ఆ పాదలంబినమంటే పాదం దాకా, లంబినమంటే వేలాడేదని, అందుకే ఆపత్తులను పోగొట్టేదని అర్థం కూడా చెప్తుంటారు అనమాట. అందుచేత పాదలంబనమైనటువంటి ఈ మాల ఎక్కడి దాకా ఉందంటే, ఆ గుచ్చం ఉంటుంది కదా, పుష్పమాల గుచ్చం, ఈ గుచ్చం అనే ముఖంతో ఈ పాదుకలతో మాట్లాడుతుంటారు. అది ఆ పాదుకల దాకా అంటుకొని ఉంటుంది అనమాట. మాట్లాడుతుంది, అమ్మ బాగున్నావా, కులాసాగా ఉన్నావా, ఎంత అదృష్టవంతురాలివి, పరమాత్మ పాదాలట పట్టుకొని ఉన్నావే, ఎంత గొప్పదానివే అని అన్నది. ఆ పాదుకలు మాట్లాడుతున్నట. దానికి ఒక నోరు ఉందిట. ఏమిటి, ఆ పైన ఉన్న బొడిపులు ఉంటావే, ఆ బొడిపనే ముఖములతో దాంతో ఆ ముఖం దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది, అమ్మ తులసీమాల నువ్వెంత గొప్పదానివే, నువ్వు సామాన్యమైందో అని అనుకుంటున్నావా తల్లి, నువ్వు మహాతల్లివమ్మ. ఎందుకంటే లక్ష్మీదేవి ఎక్కడ ఉందో ఆ ఉన్నదానికంటే పై ఎత్తున ఉండి ఆమెను కూడా ఆవరించి, ఎందుకంటే ఈ వక్షస్థలాన్ని ఆవరించేసి ఇక్కడ మాల ఉంటుంది కదా, ఆమెను కూడా ఆవరించి అంతకంటే గొప్ప స్థితి పొందావే తల్లి, నువ్వు చాలా గొప్పదానివమ్మా అని అంటున్నారట. అంటే ఒక భక్తుల యొక్క సమావేశం అయితే వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఎలా ఉంటాయి అని ఈ పరమాత్మ యొక్క ఆ ఆభరణ విశేషాల్లో కూడా సమన్వయం చేసి చెప్పుకున్నారట. అందుచేత ఇక్కడ కౌమోదకి భగవతో దయితాం స్మరేత అని తర్వాత మాలాం మధువ్రత వరూధ గిరోపఘుష్టాం. ఆ తులసీమాల ఉంటే దానిలో ఉన్నటువంటి ఆ సుగంధాన్ని ఆఘ్రాణించడానికి మధువ్రతములని కూడాను ఝంకారం చేస్తూ ఉన్నవిట. అలాంటి తత్వమలం మణిమస్య కంటే పరమాత్మ యొక్క కంఠంలో ఉన్నటువంటి దాన్ని భావన చేయవలే. భృత్యానుకంపిత ధియాయ గృహీతమూర్తే. పరమాత్మ అవతారం దేనికోసం అయ్యా ధరించారన్నారు, భక్తుల్ని అనుగ్రహించడం కోసం. అలాంటి దివ్యమైనటువంటి పరమాత్మ యొక్క ఉదారమైనటువంటి ఆ స్వరూపము, ఆ నాస, ఈ ఆభరణాలన్నింటినీ కూడా ధ్యానం చేసి చైనికేతం అలిభి పరిసేవ్యమానం భూత్యా స్వయా కుటిల కుంతల వృందజుష్టం. ఆ పరమాత్మ యొక్క కేశములు, కేశవ అని ఎందుకు అంటే నిడివైన వెంట్రుకములు కలవాడు కాబట్టి కేశవుడు అనేటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, ఆ కళ్ళల్లో తాపత్రయోపశమనమైనటువంటి ఆ నేత్రముల యొక్క కాంతి, ఇవన్నీ కూడా ఆయన చిరునవ్వు ఎలాంటిది అన్నాడు అంటే, ఆ హాసం హరేహే అవనతాఖిల లోక తీవ్ర శోకాశ్రుసాగర విశోషణం అచ్యుదారం. అయ్యా సమస్తమైనటువంటి భక్తుల యొక్క మానసికమైనటువంటి శోక సాగరాన్ని కాస్త వెంటనే ఎండగొట్టేటటువంటి దివ్యమైనటువంటిది ఆ చిరునవ్వు. సమ్మోహనాయ, లోకంలో అందరినీ కూడా ఒక చిరునవ్వు చేత ప్రపంచం మొత్తాన్ని మోహింపజేసేటువంటి సామర్థ్యం గలవాడు ఆయన. ఎలాంటి వాడు, ధ్యానాయనం. అలాంటి స్వరూపాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. ఆ ధ్యానాయనం, అలాంటి ప్రహసితం బహుళాధరోష్ట, అలాంటి ఏవం హరౌ భగవతి ప్రతిలబ్ధ భావ. అమ్మా మానవి అనగా దేవహూతి తల్లి, ఆమె భామిని అని ఉపయోగిస్తుంటారు. భామిని అంటే ఏమిటి, ప్రీతిపాత్రురాలైన ఓ తల్లి అని చెప్పి సంబోధన చేశారు. ఏవం హరౌ భగవతి ప్రతిలబ్ధ భావ భక్త్యా ద్రవధృదయ ఉత్పులక ప్రమోదాత్. ఇలా కరిగిపోవాలి. ధ్యానం చేయటం అంటే, ఒక నిమిషం ఉండండి మాట్లాడకండి, మేము ధ్యానం చేసుకోవాలి. ఇది కాదు ధ్యానం చేస్తే. ధ్యానం చేయంగా ఇలాంటి వాడికి ఏమొస్తున్నారు, ధ్యానం చేయగా వచ్చేది నిద్ర, అంతే తప్ప ఇంకేం రాదు. పరమాత్మ యొక్క స్వరూపాన్ని ధ్యానం చేస్తే ఎలా ఉండవలే, ఇంకా కళ్ళ వెంట అప్రయత్నంగానే ధ్యానం చేయగా ఆనంద భాష్యములు వచ్చి ఉంటవి. భక్త్యా ఆర్ద్రయ అర్పితమనాహ నా పృథగ్ది దీక్షేత్. రెండో వస్తువు చూచే పని లేదు నాయన, ఆ రకంగా ఉండవలే. అలా చేసినట్లయితే నిర్వాణం రుచ్చతి మనస్సహసా యథార్చి. పరమాత్మ యొక్క దివ్యస్వరూపాన్ని పొందుతారు అని చెప్పి ఆ మాట చెప్తే, దేహంచ నా చరమ స్థితముత్థితం వా సిద్ధో విపశ్యతితో జగమత స్వరూపం.
ఇది ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందినట్లయితే ఏమిటయ్యా అన్నారు. అంటే ఈ భాక్ష్యమైనటువంటి స్వరూపాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇంకా పొందవలసినటువంటిది ఏదీ లేదు. దైవాదుపేతం దైవవశాదపేతం వాసో యథా పరికృతం మదిర మదాంధ అని. దైవాదుపేతం దైవం చేత వచ్చినటువంటిది, దైవవశాదపేతం వచ్చింది కానీ పోయింది కానీ అది కాస్త లెక్కనే పెట్టడయా. జ్ఞాని అయినటువంటి వాడు ఈ దేహం అనేటువంటి దైవవశం చేత వచ్చింది తప్ప అది దాని గురించి దృష్టి కలిగినటువంటి వాడే ఉండదు. ఈ విధంగా అయితే పుత్రాచ్చ విత్తాచ్చ పృథంగర్చ ప్రతీయతే అప్యాత్మత్వేన అభిమతా దేహాదేహే పురుషస్తథా. అందుచేత ఏ విధంగా అత్యంత స్నేహకారణమైనటువంటి కుమారుడు కానీ డబ్బు కానీ ఏ విధంగా సామాన్యమైనటువంటి వాళ్ళకు జీవులకు నాది నాది నావాడు అనే బుద్ధి కలుగుతుందో ఆ రకమైన కొద్దిగా విచారణ చేస్తే దీంట్లో నాది అనదగింది ఏదన్నా ఉందా అనే విషయం తెలుస్తుంది నాయన అని. సమస్తమైనటువంటి భూతములందు పరమాత్మ భావన కలిగి ఉండవలే. అలా ఉన్నట్లయితే మోక్షాన్ని పొందుతాడు అని ఈ విషయాన్ని దుర్విభావ్యమైనటువంటి తస్మాదిమాం స్వాం ప్రకృతిం దైవీం. అమ్మా, ఇది దైవమైనటువంటి ఈ ప్రకృతిని పొందవలసింది. ఇలా పొందినట్లయితే స్వరూపేణ అవతిష్ఠతే, పరమాత్మ స్వరూపాన్ని కలిగి ఉంటారు సుమా అని చెప్పి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయ స్కంధే కాపిలేయే సాధనానుష్ఠానం నామ అష్టవింశోధ్యాయ. హరయే నమః హరయే నమః హరయే నమః. పైన దేవహూతి అడుగుతుంది, స్వామి మహదాదుల యొక్క లక్షణము ప్రకృతి యొక్క లక్షణము ఇవన్నీ కూడా పారమార్థికమైనటువంటి స్వరూపము ఇంత చెప్పారు. అయితే అయి భక్తి యోగస్య మే మార్గం బ్రూహి విస్తరశ. నాకు భక్తి యోగం తాలూకు మార్గాన్ని చెప్పవలసింది. ఇంత విన్న తర్వాత ఆమె కలిగినటువంటి ఒక ప్రశ్న, ఒక అపేక్ష. అయితే ఎందుకంటే ఈ భక్తి యోగం గురించి ఎందుకు అడుగుతున్నానంటే విరాగో ఏన పురుష భగవాన్ సర్వతో భవేత్. అంటే విరాగి అయినటువంటి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పొందుతాడు. అందుచేత సర్వగః పరమాత్మ, పరమాత్మ అంతటా ఉంటాడు. ఆ పరమాత్మకి అనుగ్రహాన్ని పొందవచ్చు. అందుచేత ఆచక్ష్వ అది నాకు చెప్పవలసింది అని అనేసరికి ఆ తన తల్లి యొక్క మాట, లోకమంతా ఎలాంటిది మిథ్యాభిమతే అచాక్షుష స్థిరం ప్రసుప్తస్య తమస్యనాశ్రయే. ఈ లోకమంతా ఎలా ఉంది, మిథ్యాబుద్ధి కలిగి లోకం కళ్ళు ఉన్నా కనిపించినటువంటి ఒక దశ పొంది నిద్రపోతున్నట్టుగా అజ్ఞానంలో శాంతత ఉన్నది. అలాంటి దుర్దశ కలిగి అజ్ఞానం చేత నిద్రితులై ఎవరైతే కర్మల యందు కొట్టబడినటువంటి వారై ఉన్నారు కర్మల చేత, అలాంటి వారిని ఉద్ధరించగలంతుకై మహానుభావ నీవు ఆవిర్భవించావు. ఆ చీకటిని పోగొట్టడానికి యోగ భాస్కరుడవే నీవు ఆవిర్భవించావు నాయన. చెప్పవలసింది నాకు భక్తి యోగ విధానాన్ని అని అనేది. ఆ తల్లి యొక్క మృదువైన మాటల్ని ప్రశంసిస్తూ ఆ మహానుభావుడు కరుణార్జిత కరుణతో అన్నాడు భగవంతుడు, అమ్మా చూడండి, మార్గైర్భామిని భావ్యతే, భామిని అని మాట ఉపయోగించి భక్తి యోగ బహువిధ, భక్తి అనేక రకములుగా ఉంది. ఇందులో ఇది తామసమని రాజసమని సాత్వికమని అనేక రకములుగా ఉంది. ఎవరైతే అభిసంధాయ హింసను హృదయంలో పెట్టుకొని డాంబికంగా మాత్సర్యంగా ఈ రకంగా ఎవరైతే భిన్నమైనటువంటి దృష్టి కలిగిన వాడే నా యందు నన్ను గురించి అర్చన చేస్తాడో అటువంటి వాడు తామసుడు. అతని భక్తి తామసమైనటువంటిది. ఎవరైతే విషయముల్ని కాస్త అభిసంధానం చేసి అంటే దాన్ని స్మరణలో పెట్టుకొని యశస్సు కోసం ఐశ్వర్యం కోసం ఎవరైతే ప్రారంభం చేస్తాడో అర్చయేద్య, నన్ను పూజాదుల్లో నన్ను ఏదైనా ఒక ఐశ్వర్యం కోసం కోరికల చేత ఎవరైతే నా గురించి అర్చన చేస్తూ ఉంటాడో అటువంటి వాడినే ఉంటారు రాజసుడు అంటారు. అటువంటి ఆ భావాన్ని రాజస భావం అంటారన్నమాట. ఎవరైతే కర్మాపేక్ష లేకుండా పరమాత్మ యందే యజేద్రష్టవ్యం, పరమాత్మ గురించి ఎవరైతే యజ్ఞం చేస్తాడో ఆ రకమైన పూజ చేస్తాడో అటువంటి వాడు ఫలాపేక్ష లేకుండా అది సాత్వికము అని. అందుకోసమని నా యొక్క గుణాలు విన్నంత మాత్రం చేత నా యందు ఎవరికైతే మనస్సు అవిచ్ఛిన్నమైనటువంటి రీతిగా ఉంటుందో ఆ రకమైనటువంటి లక్షణం ఏదైతే ఉంటుందో అది భక్తి యోగం తాలూకు నిర్గుణమైనటువంటి స్వరూపాన్నిగా చెప్తూ ఉంటాను అని చెప్పి అహైతుకి అవ్యవహితాయ భక్తి పురుషోత్తమే. పురుషోత్తముని యందుగా పరమాత్మ యందు అహైతుకి అవ్యవహిత. అహైతుకి అంటే పరమాత్మ గురించి ఎందుకయ్యా నువ్వు చేస్తున్నావు అని అన్నారు. పూజ ఎందుకు చేస్తున్నావయ్యా అన్నాడు. తెలియదండి, ఏదో చేస్తున్నానండి, ఇంతే మాట.
అందుకోసమే సుఖయోగిందుల వారికి అసలు ఆయన అడిగారు, సూతుల వారిని అడిగారు సౌనకాది మహర్షులు, ఏమండి మీరు మీ గురువు గారి గురించి సుఖయోగిందుల వారి గురించి చాలా గొప్పగా చెప్పారు, ఆయన ఎక్కడా దేన్ని పట్టించుకోరు, మహాబ్రహ్మజ్ఞాని మహాబ్రహ్మదర్శి అని కూడా చెప్పారే, అలాంటి మహానుభావుడు 7 రోజులు చోటు కూర్చొని కథ చెప్పడం ఏమిటండి, ఎలా చెప్పారండి అన్నారు. ఆ మాటనే సరే సమాధానం చెప్పవలసి వచ్చింది ఆయనకి. ఆత్మారామాశ్చ మునయ నిర్గ్రంథాప్యురుక్రమే కుర్వంతి అహైతుకీం భక్తిం ఇత్థం భూత గుణో హరి. నాయన ఆత్మారాములు మా గురువుగారు మునులు అయినప్పటికీ నిర్గ్రంథ, ఏమన్నా సంసార గ్రంథులున్నవా? 7 గ్రంథులుంటవి. భార్య ఒక గ్రంథి, పిల్లలు ఒక గ్రంథి, ఇల్లు ఒక గ్రంథి, విద్య ఒక గ్రంథి, అన్ని గ్రంథులే. ఈ గ్రంథులన్నింటినీ కూడాను పోగొట్టుకున్నటువంటి వాడు ఆ వాళ్ళని నిర్గ్రంథులు అనమాట. అయినప్పటికీ అంటే ఏ బాధ్యత లేదు, అయినప్పటికీ కూడా ఉరుక్రముడైన పరమాత్మ యందు వాళ్ళు భక్తి కలిగి ఆయన నిరంతరం భక్తి చేస్తున్నారు. భక్తి అవసరం లేదు, ఫలాపేక్ష ఉంటే కదా భక్తి. ఫలాపేక్ష లేనప్పుడు భక్తి అవసరమే ఉంది, ఆత్మానుసంధానం చేసుకోవచ్చు కదా అన్నాడు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అని అన్నారు. ఇది చేయటానికి వాళ్ళ విషయం కాదండి, పరమాత్మ ఆ రకంగా చేయిస్తున్నాడు ఆయన. ఇత్థం భూత గుణో హరి, పరమాత్మ యొక్క గుణములు నిర్గుణమైనటువంటి ధ్యానం చేసే వాళ్ళని కూడా లాగి సగుణంలో పడేసేటువంటి శక్తి ఉందనమాట. అది పరమాత్మ యొక్క భక్తి, ఆ స్వరూపం తాను గొప్పతనం ఆయన. ఇత్థం భూత గుణ హరి, ఇత్థం భూత గుణ అంటే అలాంటి వాడు, ఎలాంటి వాడైనా సరే అనుసంధానం చేసే సుఖయోగినులు లాంటి వాడిని కాస్త 7 నిమిషముల కంటే 6 నిమిషముల కంటే ఎక్కువ చోట ఉన్నటువంటి ఒక మహానుభావుని తీసుకొచ్చి 7 రోజుల్లో ఒక చోట కూర్చోబెట్టాడంటే అది ఆయన శక్తి కాదు, ఆయన సంకల్పం చేత కాదు. ఇత్థం భూత గుణో హరి, మహావిష్ణువు యొక్క కృష్ణ పరమాత్మ యొక్క గుణములు అటువంటివి ఏనన్నారన్నమాట. అందుచేత నిర్గుణం అన్నింటికంటే కూడాను శ్రేష్టమైనటువంటిది. దాని చేత సాక్షి సామీప్య సారూప్య ఏకత్వం అప్యుత దీయమానన్న గృహ్ణంది వినామత్సేరంజన. భక్తి కలిగినటువంటి వాడు ఆయన నీకు సాలోక్యముక్తి, సాయుధ్యముక్తి, సారూప్యముక్తి, సాష్టిత సమానమైనటువంటి ఐశ్వర్యము ఇవన్నీ ఇస్తానరా అంటే మాకు దీయమానన్న గృహ్ణంతి, నాకు మోక్షం అక్కర్లేదండి అన్నాడు. ఏం కావాలి? మత్సేవనం వినా, నన్ను సేవించడం తప్ప వేరొకటి కోరుకోరమ్మా. అది భక్తి యోగం అనేటువంటిది, ఇది ఆత్యంతికమైనటువంటిది చెప్తున్నారు. అంటే అన్ని యోగములు చెప్పిన తర్వాత చిట్ట చివరి యోగంగా భక్తి యోగం అని చెప్తున్నారమ్మా అని చెప్తున్నారు. ఏన అభివ్రజ్య త్రిగుణం మద్భావాయ ఉపవజ్యతే, ఈ దివ్యమైనటువంటి యోగాన్ని పొంది నా స్వరూపాన్ని పొందుతారు అని చెప్పి అన్నారు. ఆ తర్వాత మైత్ర్యాచైవ ఆత్మతుల్యేషు యమేన నియమేన చ, ఇది ఏ రకంగా ఉండాలి? సమస్త భూతముల యందు పరమాత్మ భావన కలిగి ఉండవలే, సత్వగుణం చేత అసంగమైనటువంటి స్థితి ఉండవలే, పెద్దలందరినీ గౌరవించవలే, దీనులైనటువంటి వాళ్ళ అనుకంప కలిగి ఉండవలే, మైత్రి చేత సమస్తమైన ఆత్మతుల్యము సమానంగా అందరినీ తమ వంటి వారిని భావన కలిగి ఉండవలే, ఆధ్యాత్మికమైనటువంటి విద్య అనుశ్రవణం చేయవలే, నామ సంకీర్తనం చేయవలే, రుజు ప్రవర్తన కలిగి ఉండవలే, అసంగం చేత నిరహంకారంగా ఈ రకమైనటువంటి మద్ధర్మణ గుణైరేతై పరిసంశుద్ధాశయ, ఆ యందు భక్తి కలిగినటువంటి వాడై ఆ గుణములు ఈ చెప్పినటువంటి గుణములతో కూడుకున్నటువంటి వాడై పురుషస్య అంజసాభ్యేతి శృతిమాత్ర గుణం హిమాం, నా యొక్క స్వరూపాన్ని పొందుతాడు ఈ రకంగా చేస్తేను అని చెప్పి. ఏవం యోగరం చేత ఆత్మానం అవికార్యత్, ఈ రకంగా మనస్సు ఈ భక్తి యోగంతో కూడుకున్నటువంటిది అవికార స్వరూపాన్ని పొందుతుంది అని చెప్పిన్నారు. కాబట్టి నేను సమస్తమైనటువంటి జీవజాతంలో నేనే వ్యాపించి ఉన్నాను. నా ఎందు ఎవరైతే అలాంటి ఆ భావన కలిగిన వాడిని ఎవరైతే అవజ్ఞాయమా మర్చ కురితే, ఇలా కాకుండా సర్వత్ర వ్యాపించినటువంటి పరమాత్మ స్వరూపం కాకుండా ప్రచ్ఛిన్న ప్రదేశంలో ఉన్నాడని అనుకున్నట్లయితే వాడు చాలా మోసపోతాడు సుమా అని. అందుకోసమే అవధూత గీతల్లో శ్లోకం ఉంది. కరపాత్ర స్వాముల వారు ఎక్కువగా వారి వ్యాసాల్లో ఇచ్చినటువంటి శ్లోకం, కోయి మహాభావనే ఆ అవధూతనే అనేదో ఒక మాట రాస్తారు. ఒక మహానుభావుడు చెప్పాడు. ఏమిటంటే దృష్ట్యానయ అగోచరత హతాతే, గత్యానయ వ్యాపకత హతాతే, స్తుత్యానయ మత్పరత హతాతే, మమాపరాధత్రతయం క్షమస్వ. పరమాత్మ నేను 3 తప్పులు చేశాను స్వామి, ఒక తప్పు కాదు 3 తప్పులు అన్నాడు. ఏం చేశావు నాయన అన్నాడు. అంటే గత్యానయ వ్యాపకత హతాతే, పరమాత్మ ఎక్కడో ఫలానా క్షేత్రంలో ఉన్నారు అని చెప్పి అక్కడ ఉన్నారంటే ఇక్కడ లేరని భావనతోనే అక్కడ దాకా వెళ్ళింది. అక్కడ దాకా పరమాత్మ అంతర్బహిష్యం వ్యాప్య నారాయణ స్థిత అని శృతి చెప్తుంటే ఆ శృతిని ఒప్పుకుంటున్నావా, అన్నీ చేసుకుంటున్నావా? కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర అందూరం పెడుతున్నాను అంటున్నావా? అలా వెళ్ళాను కదా అంటే పరిచ్ఛిన్న ప్రదేశంలో వెంకటేశ్వర స్వామి వారిని చూశానండి అన్నాడు. ఇది ఒక పెద్ద తప్పు. చూడటం ఏమిటండి? తదృశ్యం అగ్రాఖ్యం అని అంటుంటే పరమాత్మ అదృశ్యం, కనిపించేవాడు కాదయా అని దృగ్రూపుడు. పరమాత్మ కనిపించడం ఏంటి? ఏది కనిపించిందో అది మిథ్య, పరమాత్మ కనిపించారు అనుకుంటే అది మిథ్య అవుతుంది. కాబట్టి నువ్వు చూసినటువంటి విధానం బాగాలేదు, నువ్వు ఆచరించిన విధానం బాగాలేదు. అందువల్ల దృష్ట్యానయ అగోచరత హతాతే, నేను చూచానని అగోచరుడు అన్నటువంటి నీ ధర్మాన్ని కాస్త లోపించేట్టుగా నేను చేసుకున్నాను.
చేత ఈ స్థుతి ఈ విష్ణు సహస్రనామంలోనే పరమాత్మతత్వం ఉంది, ఇంకో చోట లేదు అని చెప్పి ఇదే చదువుతూ ఆ వాంగ్మయంలో లేనట్టుగా భావన చేశానే. దీనివల్ల సర్వ వాంగ్మయ ప్రతిపాద్య నీ స్వరూపాన్ని నేను శంకించిన వాడినయ్యాను.